హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్. నేను మీ రూపేష్. ఈ రోజు నుంచి కట్ ఆఫ్ చాలా స్పీడ్గా చెప్పేద్దాం. ఇవన్నీ అయిపోయాక మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి వీడియోస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అలాగే నేను నెక్స్ట్ ఏ కాలేజ్కి కట్ ఆఫ్ చెప్తాను, ఆ కాలేజ్ నేమ్ వీడియో లాస్ట్లో చెప్తాను. సో దీనివల్ల మీకు కాలేజ్ నేమ్ ముందుగానే తెలుస్తుంది. ఇక ఈ రోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ కాలేజ్ తెలంగాణలోని నల్గొండలో ఉంది. ఈ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నుండి 105 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ కాలేజ్ 2019లో స్థాపించారు. ఈ కాలేజ్ 22 ఏకర్స్లో ఉంది. ఈ కాలేజ్లో 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్కి తెలంగాణలో 14th ర్యాంక్ ఇచ్చారు. కాలేజ్ నుండి 600 మీటర్స్ దూరంలో నల్గొండ బస్టాండ్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఎలా అంటే ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎందుకు 20 మార్క్స్ అని చెప్తున్నానంటే నేను చెక్ చేసినప్పుడు 2022లో కట్ ఆఫ్కి 2023లో కట్ ఆఫ్కి డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ కొన్నిసార్లు తగ్గింది, కొన్నిసార్లు పెరిగింది. సో ఇక్కడున్న మార్క్స్కి మినిమం 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 సీట్స్ మాత్రమే లక్కీగా తక్కువ మార్క్స్కి వస్తాయి, అన్ని సీట్స్ కావు. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ని మీరు ఎప్పుడు టార్గెట్గా పెట్టుకోవద్దు. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. కొత్త వ్యూవర్స్ కోసం చెప్పినవైనా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ప్రతి వీడియోలో కూడా. ఇక్కడ ఓసీ బాయ్స్లో 524 మార్క్స్కి 3101 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ బీసీఏ బాయ్స్లో 447 మార్క్స్కి 8284 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. బీసీఏ గర్ల్స్లో 446 మార్క్స్కి 8390 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. సో ఇక్కడున్న 447 మార్క్స్కి 20 మార్క్స్ యాడ్ చేసుకొని మీరు టార్గెట్గా పెట్టుకోండి. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇవన్నీ చెక్ చేసుకోండి మీరే. ఈ కాలేజ్లో అన్రిజర్వ్ సీట్స్ లేవు సార్. ఎందుకు లేవంటే నాన్ లోకల్ వాళ్ళు 2014కి ముందు ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్లో మాత్రమే జాయిన్ అవ్వాలి అని తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. సో నాన్ లోకల్ వాళ్ళు ఎవరు ఈ కాలేజ్ని తీసుకోలేరు. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.